వెల్కమ్ బ్యాక్ టు హర్షీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ దోసకాయ రోటి పచ్చడి. ముందుగా 1/2 కిలో దోసకాయలు తీసుకొని వాటి తొక్క తీసుకోవాలి. తర్వాత 1-2 భాగాలుగా చేసుకొని లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేయాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రుచికి సరిపడంత పచ్చిమిర్చి, చింతపండు తీసుకోవాలి. తర్వాత సరిపడ ఉప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు రోట్లో పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేసుకొని పేస్ట్లా నూరుకోవాలి. తర్వాత దోసకాయలు వేసుకొని కచ్చా పచ్చాగా నూరుకోవాలి. తర్వాత చివరిలో చిన్న ఉల్లిపాయ కూడా వేసుకొని కచ్చా పచ్చాగా నూరుకొని గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నులపాయలు, అలాగే ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, అలాగే నూరుకున్న దోసకాయ పచ్చడిని వేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. చివరగా దోసకాయ పచ్చడి రెడీ.